హాయ్ అండి ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఏమన్నా డిస్టర్బెన్స్ వస్తే సారీ అండి, ముందే చెప్పేస్తున్నాను. ఓకే, ఇవాళ మన స్పెషల్ వచ్చేసి అరటికాయ పువ్వు. రండి ప్రాసెస్లోకి వెళ్దాం. సో ముందుగా ఇలా అరటి పువ్వుని తీసుకొని మంచిగా పువ్వుని సపరేట్గా, పైన డొప్పని సపరేట్గా తీసుకోవాలి. ఫస్ట్ ఈ పువ్వు బ్లాక్గా ఉంటే పనికిరాదండి, వైట్గా ఉంటేనే బాగుంటుంది. అంటే బ్లాక్గా ఉంటే వేయకూడదా అంటే వేసుకోవచ్చు, బట్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో ఇలా వైట్గా ఉండాలి మనం వీడియోలో చూపిస్తున్నట్టు. సో తర్వాత ఈ పువ్వుని ఇట్లా తీసుకొని క్లీన్ చేసుకోవాలి. కొంతమంది ఒకటే తీసుకుంటే మేము లోపల ఉన్నది మొత్తం తీసేసాం, ఎందుకంటే ఒక్కొక్కరికి అవి లోపలవి అరుగుతాయి, ఒక్కొక్కరికి అరగవు. సో మేము ఏం చేసామంటే మొత్తం క్లీన్గా, కొంతమంది ఏంటంటే అదొక్కటే తీసుకుంటారనమాట. అంటే లైక్ పొడుగ్గా ఉన్న, అన్నిటికన్నా పెద్దగా ఉన్నది ఒకటి తీసుకుంటారు దాంట్లో పువ్వులో. సో ఇప్పుడు మేమేంటంటే అన్నీ తీసేసాము, మొత్తం ఓన్లీ ఆ పై డొప్పు ఒక్కటే ఉంచామన్నమాట. సో ఇక్కడ మనం వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం కూడా ఇట్లా నీట్గా క్లీన్ చేసుకోవాలి ప్రతి దాంట్లోనూ. సో దట్ ఏంటంటే మనకి కూర కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా నేను చూపిస్తున్నాను కదా, కొంతమంది అదొకటే తీసుకుంటారు. సో తర్వాత ఏం చేయాలంటే క్లీన్ అయిపోయినాక నీళ్ళల్లో ఉప్పు వేసి కొంచెం ఈ కోసి అందులో వేయాలి, లేకపోతే ఏంటంటే బయట ఉంటే బ్లాక్ అయిపోతాయి అన్నమాట. సో మనం కొంచెం సాల్ట్ వాటర్లో వేస్తే అంత బ్లాక్ అవ్వవు. ఇట్లా మొత్తం కోసినవన్నీ కూడా దాంట్లో లైక్ వాటర్లో వేయాలి. తర్వాత ఆనియన్, 2 మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ ఒక పచ్చిమిర్చి తీసుకోవాలి. కొంచెం గుజ్జు రావాలన్నమాట, లేదు ఫ్రైగా అంటే తక్కువ తీసుకోండి. సో ఇలా పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు వేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ చూపిస్తున్నట్టు జీలకర్ర, సాయమినపప్పు, పచ్చెనగపప్పు, లైక్ అన్నీ ఆవాలు, కరివేపాకు ఇట్లా అన్నీ పోపు వేసేసుకున్న తర్వాత మనం ఏవైతే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నామో ఆనియన్, పచ్చిమిర్చి అవి కూడా వేసుకొని మంచిగా ఆనియన్ కుక్ అయ్యేలాగా ఉంచాలన్నమాట. ఐ మీన్ మగ్గాలన్నమాట కొంచెం. ఇట్లా మగ్గిన తర్వాత ఈ మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో పువ్వు, అది అరటికాయ పువ్వుని అందులో వేసుకోవాలన్నమాట. నీట్గా వేసుకొని ఆ వాటర్లో నుంచి, అంటే లైక్ ఇక్కడ మనం చూపిస్తున్నట్టు వేసుకోవాలి. అండ్ ఇంకొకటి దీంతో బెనిఫిట్ ఏంటంటే అండి, మనకి లేడీస్కి చాలా మంచిదన్నమాట. సో అట్లా వేసుకున్న తర్వాత మిక్స్ చేశాక వెంటనే ఉప్పు, పసుపు వేసుకోండి. ఒక 2 మినిట్స్ ఆగినాక, వెంటనే కాదు 2 మినిట్స్ అయినాక ఇట్లా ఉప్పు, పసుపు వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి మనం ఇక్కడ చూపిస్తున్నట్టు. సో మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఎక్కడ ఆగానండి, లేడీస్కి చాలా మంచిది, మెన్సురేషన్ సైకిల్కి కానీ, లైక్ ఎవరికైనా ప్రెగ్నెన్సీ గురించి అయినా కానీ, అండ్ చాలా మంచిది. సో ఇప్పుడు ఇందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ మేము 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాము లైక్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎందుకంటే కొంచెం మేము గుజ్జుగా రావాలనుకున్నాము, లేదు ఫ్రైగా అనుకుంటే ఫ్రైగా కూడా. ఎందుకు ముందే లేదంటే ముందైతే అడుగంటిద్దని చెప్పి ఇట్లా అయితే మంచిగా టేస్ట్ కూడా తగిలిద్దని ఇలా వేసామన్నమాట. సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం ఇక్కడ చూపిస్తున్నట్టు. చూడండి, మంచిగా ఇలా మిక్స్ చేసుకున్నాక పైకి ఇట్లా మీకు వాటర్ లాగా ఆయిల్ లాగా కనిపిస్తుంది చూసారా. అప్పుడు ఉన్నప్పుడు ఏం చేయాలంటే కొంచెం మంచిగా వాటర్ పోసుకోవాలి. సో మనం చూపిస్తున్నాను చూడండి, కొంచెమే పోసుకోండి, వాటర్ ఎక్కువ కాదు, ఎందుకంటే ఆ పువ్వు ఉడకడానికి అని చెప్పి కొంచెం పోసుకున్నాం అనమాట మేము వాటర్ ఇక్కడే. అంటే లైక్ ఒక చిన్న గ్లాస్ కూడా కాదు, ఒక మీడియం సైజ్ గ్లాస్ వాటర్ తీసుకొని పోసుకున్నాం. తర్వాత ఏం చేయాలంటే మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచిన తర్వాత తీసి కొంచెం ఇట్లా ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి. 2 to 3 టేబుల్ స్పూన్స్, అంటే మీరు స్పైస్ ఎంత తింటారో అంత కారం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇక్కడ లైక్ వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి, మంచిగా కారాన్ని ఇట్లా మిక్స్ చేసేసుకొని, అంటే మీకు ఈవెన్గా రావాలన్నమాట. మీరు ఒకవేళ ఫ్రైగా ఉండాలి అని అంటే వాటర్ అన్నీ పోయేదాకా ఉంచుకోవాలి. గుజ్జుగా ఉండాలి అని అనుకుంటే కనుక కొంచెం ఉన్నప్పుడు ఇచ్చేసుకో. సో ఇలా మూత పెట్టేయాలి మిక్స్ చేసుకున్నాక. మళ్ళీ ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ తర్వాత తీసి పొడి మసాలా లైక్ గరం మసాలా వేసుకొని తీసేసుకొని ఆఫ్ చేసి ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకొని తినేయడమేనండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ ఫ్రైగా కావాలంటే మొత్తం వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. సో మేమేం చేసామంటే అట్లా గుజ్జుగానే ఉంచుకున్నాము. సో ఇదండి ఇవాల్టి మన స్పెషల్. వెళ్ళే ముందు ఒక చిన్న సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేసి వెళ్ళిపోండి. బాయ్.